గుడ్ మార్నింగ్. నేను మీ రాజేష్ రెడ్డి. గ్యాస్ మనకు శంషాబాద్ నుంచి విశాఖపట్నం వరకు అతి తక్కువ సమయంలో సుమారు 4 గంటల లోపే మనం విశాఖపట్నాన్ని చేరుకోవడానికి హై స్పీడ్ రైల్వే సర్వే డిపిఆర్ సిద్ధం చేయబడుతుంది. ఆల్రెడీ ఈ సర్వే కోసం 5 నుంచి 8 నెలల సమయం పడుతుందని డిపిఆర్ సర్వేకు ఈ తదుపరి కార్యాచరణకు అంతా కావాల్సినటువంటి పనులన్నీ స్టార్ట్ అయిపోయాయి. కాకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ సర్వే అంచనా వ్యయము, ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 20,000 కోట్లుగా ఉంది. దీనికి సంబంధించినటువంటి 2 మార్గాలు ప్రభుత్వం చూస్తుంది. ఏ రూట్లో వెళ్ళాలనే ప్రభుత్వం చూస్తుంది. ఫస్ట్ శంషాబాద్ నుంచి విజయవాడ నుంచి విశాఖపట్నంకి ఒక ఫేజ్ చూస్తుంది. అదేవిధంగా విశాఖపట్నం నుంచి విజయవాడ నుంచి కర్నూలుకు 2వ లైను పరిగణలోకి తీసుకోబోతుంది. అయితే ఈ 2 లైన్లు కూడా మనకు 20,000 కోట్ల అంచనా వ్యయంగా ఉంది. ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ నుండి మనకు విశాఖపట్నం చేరుకోవాలంటే రెగ్యులర్ రైళ్లు 10 రైళ్లు వీక్లీ 12 రైళ్లు వీక్లీ రైల్స్ ఉంటే 10 రైళ్లు రెగ్యులర్గా నడుస్తుంది. మొత్తం 55,000 మంది ప్రయాణికులు మనకు ఎవ్రీ వీక్ హైదరాబాద్కి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మనకు జాతీయ స్థాయి ప్రయాణికులు చూసినట్లయితే 55,000 మంది ఉన్నారు. అంతర్జాతీయ స్థాయి ప్రయాణికులు చూసినట్లయితే మనకు ఇక్కడ 10,000 మందికి పైగా ఉన్నారు. రెగ్యులర్గా మనం ఇక్కడి నుంచి అబ్జర్వ్ చేసినట్లయితే మనకు దుబాయ్, యూరోప్, అమెరికా లాంటి దేశాలకు వెళ్ళే ప్రయాణికులు మనం అంతర్జాతీయ ప్రయాణికులు చూసినట్టయితే ఇక్కడ 10,000 మంది ఉన్నారు. ఈ యొక్క డిస్టెన్స్ తగ్గించడం కోసం మనము శంషాబాద్ నుంచి విశాఖపట్నం వరకు విజయవాడ మీదుగా 4-4.5 గంటలు చేరే విధంగా హై స్పీడ్ రైల్వే ప్రమాణాలు చెక్ చేస్తూ ఉంది. దీనికి కావాల్సినటువంటి డిపిఆర్ అవన్నీ కూడా ఇక్కడ చెక్ చేయబడుతుంది. ఏ ప్రాంతంలో ఎటువంటి బ్రిడ్జెస్ కట్టాలి, ఏ ప్రాంతంలో ఎటువంటి చేయాలనేవన్నీ ఆల్రెడీ ఇంజనీర్ల యొక్క డిపిఆర్ సిద్ధం చేయబోతున్నారు. 5 నుంచి 8 నెలల్లో డిపిఆర్ సిద్ధమైపోతే అతి త్వరలోనే ఇక్కడ మనకు హై స్పీడ్ రైల్వే వచ్చే అవకాశం ఉంది. ఈ ప్రాంతంలో నుంచి వేరే విశాఖపట్నం వరకు మనం హై స్పీడ్ రైల్లో 4.5 గంటల్లో ప్రయాణించవచ్చు. ప్రజెంట్ ఉన్నటువంటి రైళ్లు 12 నుంచి 13 గంటలు ప్రయాణం పడితే వందే భారత్ మాత్రం 9 గంటల్లో తీసుకుపోతుంది. అదే హై స్పీడ్ రైలు వచ్చినట్టయితే గంటకు 220 కిలోమీటర్ల స్పీడ్తోని మనం విశాఖపట్నం చేరుకోవాలంటే 4.5 గంటల్లోనే విశాఖ చేరుకోవచ్చు. ఇవి హై స్పీడ్ రైలు త్వరగా రావాలని మనం కోరుకుందాం. దీనికి సంబంధించినటువంటి ఎటువంటి అడ్డంకులు లేకుండా మనకు అతి త్వరలోనే హైదరాబాద్ నుంచి మనకు విశాఖపట్నం వరకు హై స్పీడ్ రైలు అందుబాటులో ఉండబోతుంది. దీనికి సంబంధించినటువంటి అన్ని కార్యాచరణ కేంద్ర ప్రభుత్వం అండ్ స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి కార్యాచరణ రూపొందుతుంది. డిపిఆర్ కూడా ఆల్రెడీ పిలవడం జరిగింది. డిపిఆర్ కూడా సిద్ధం అవుతుంది. థ్యాంక్ యూ.